సో రీసెంట్గా ఓటీటీలో కొన్ని మూవీస్ అండ్ సిరీస్ అయితే వచ్చినాయి. దాంట్లో తెలుగులో ఉన్నవి ఒక 7 లిస్ట్ అవుట్ చేశా. సో ఆ 7లో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదో ఒక లుక్ వేద్దాం. నెంబర్ 1 కన్నప్ప. ఈ సినిమాని మంచు విష్ణు ఒక రేంజ్లో ప్రమోట్ చేశాడు. అండ్ సినిమాలో క్యాస్టింగ్ చూసి అందరు షాక్ అయ్యారు కూడా. సో ఆఫ్టర్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తిన్నడు నాస్తికునిగా మారిపోతాడు. అయితే అలా ఉన్న తిన్నడు శివభక్తుడిగా ఎలా మారాడనే సినిమాలో చూడాలి. సినిమా అయితే బిల్ యావరేజ్ ఉంది. అండ్ స్టోరీ కూడా అంత గ్రేట్గా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ గూడెంలో సీన్స్తో, తిన్నడు లవ్ స్టోరీతో చాలా ల్యాగ్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కూడా పెద్దగా ఏం లేదు. జస్ట్ ప్రభాస్ ఎంట్రీ వల్ల కొంచెం హై వస్తుంది సినిమాలో, కానీ అది ఎక్కువసేపు ఏమి ఉండదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నార్మలే. సో సినిమాలో లిటరల్గా ఏం లేదు. బట్ ఓన్లీ ప్రభాస్ కోసం చూస్తా అంటే ఒక లుక్ వేయండి, లేదు అంటే స్కిప్ అంతే. సినిమా ప్రైమ్లో ఉంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. నెంబర్ 2 లీలో అండ్ స్టిచ్. ఇది హాలీవుడ్ సినిమా, ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, స్టిచ్ అనే ఏలియన్ తప్పించుకొని మన భూమి మీదకి వస్తుంది. దానికి లీలో ఫ్రెండ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి చేసిన రచ్చేంటి అనే సినిమాలో చూడాలి. సినిమా అయితే బాగుంది. అండ్ సినిమా రన్ టైం వచ్చేసి 1 hour 47 minutes ఉంటుంది. ఇంకా సినిమాలో లీలో అండ్ స్టిచ్ మధ్య వచ్చే సీన్స్ అయితే భలే ఉంటాయి. మంచి కామెడీ జనరేట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాను ఒక చిన్న పిల్లలే కాదు, అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. మెయిన్గా స్టిచ్ అనే బుడ్డదైతే భలే ఉంటుంది సినిమాలో. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. సో సినిమాని అసలు మిస్ అవ్వకుండా చూడండి. జియో హాట్స్టార్లో ఉంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. నెంబర్ 3 బన్ బటర్ జామ్. తమిళ్ రామ్కామ్ ఇది, ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, ఇద్దరు మదర్స్ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. వాళ్ళే చంద్రు అండ్ మధుమిత. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చంద్రు వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు అండ్ మధుమిత కూడా వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందనే సినిమాలో చూడాలి. స్టోరీ లైన్ మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ సినిమాని మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా తీయలేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, కాలేజ్ సీన్స్తో కొంచెం కామెడీతో అలా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఏం బాలే. సో సినిమాని స్కిప్ చేస్తే బెటర్. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే మరీ అంతేం లేవు, కొంచెం రొమాన్స్ ఉంది. సినిమా వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 4 వెనస్డే సీజన్ 2 పార్ట్ 2. రీసెంట్గా సీజన్ 2 నుంచి 4 episodes మాత్రమే వచ్చాయి. ఇంకా ఇప్పుడు రిమైనింగ్ 4 episodes రిలీజ్ చేశారు. అండ్ అవి కూడా బాగున్నాయి. అయితే టూ మచ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మెయిన్ స్టోరీ ఫోకస్ మిస్ అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఓవరాల్గా అయితే మంచిగా ఉంది సిరీస్ అయితే. ఇంకా 4 episodes మొత్తం 50 minutes to 1 hour మధ్యలో ఉంటాయి. అండ్ తెలుగు డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది. సో మిస్ అవ్వకుండా ఒక లుక్ వేసేయండి. నెంబర్ 5 ద 100. మన మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే నాయుడు హీరోగా నటించిన సినిమా ఇది. థియేటర్లో రెస్పాన్స్ పర్లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, సిటీలో ఒక గ్యాంగ్ రాబరీస్ అండ్ మర్డర్స్ చేస్తూ ఉంటారు. ఈ కేసుని ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ టేకప్ చేస్తాడు. మరి ఎలా సాల్వ్ చేశాడనే సినిమాలో చూడాలి. పర్లేదు సినిమా. స్టార్టింగ్ కొంచెం రొటీన్గా అనిపిస్తుంది, బట్ మధ్యలో ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఇంకా బెటర్ సీన్స్ పెట్టుండొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఓకే, పర్లేదు. సో ఇన్వెస్టిగేషన్ లవర్స్ ఒక లుక్ వేయండి ఖచ్చితంగా. మూవీ వచ్చేసి ప్రైమ్లో ఉంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. నెంబర్ 6 ఇన్స్పెక్టర్ జెండే. మన మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్ చేసిన హిందీ సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాల్ బోన్రాజ్ తిహార్ జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. సో తనని పట్టుకోవడానికి మన ఇన్స్పెక్టర్ జెండే తన టీంతో వెళ్తాడు. మరి పట్టుకున్నాడా లేదనే సినిమాలో చూడాలి. పర్లేదు, బాగానే ఉంది సినిమా అయితే. మధ్య మధ్యలో స్క్రీన్ ప్లే కొంచెం లెట్ డౌన్ అవుతుంది. బట్ సినిమాని సేవ్ చేసింది మాత్రం వన్ అండ్ ఓన్లీ మనోజ్ బాజ్పేయి. తన కామెడీ భలే ఉంది సినిమాలో. అండ్ తన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. సో సినిమా రన్ టైం వచ్చేసి 1 hour 52 minutes ఉంది. ఇంకా కామెడీ కోసం అయితే డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. ఫైనల్గా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే మరీ అంతేం లేదు, జస్ట్ ఒక 14th minute దగ్గర ఉంటుంది. నెంబర్ 7 కొత్తపల్లిలో ఒకప్పుడు. మన కేర్ ఆఫ్ కంజరపాలెం ప్రొడ్యూసర్ ప్రవీణ పరచూరి సినిమాని డైరెక్ట్ చేసింది. థియేటర్స్లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, కొత్తపల్లి అనే ఊరిలో రామకృష్ణకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉంటుంది. అదే ఊరిలో ఉన్న సావిత్రిని లవ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయిది అప్పర్ క్యాస్ట్. ఇక ఆ తర్వాత రామకృష్ణ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మరి ఎలా అనేది సినిమాలో చూడాలి. రూరల్ బ్యాక్డ్రాప్లో సినిమా స్టోరీ కొత్తగా లేకపోయినా సరే, అందులో ఉండే క్యారెక్టర్స్ వల్ల అండ్ మంచి స్క్రీన్ ప్లే వల్ల సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఇక ఈ సినిమా కూడా అలాంటిదే. స్టోరీ వైజ్ పెద్ద కొత్తగా ఏం లేదు, కానీ బాగా తీశారు. నరేషన్ అయితే స్లోగా ఉంటుంది, కానీ సినిమాలో మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. మెయిన్గా లీడ్ యాక్టర్స్ కొత్త వాళ్ళైనా సరే బాగా యాక్టింగ్ చేశారు. అండ్ సినిమాలో ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలనుకున్నారు, అది కూడా బాగానే చెప్పారు. సో ఓవరాల్గా అయితే సినిమా బాగుంది, డెఫినెట్గా చూడొచ్చు. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. సినిమా ఆహాలో ఉంది. సో అంతే. ఇంకా మరి వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.